ప్రియ దేవుని సంగమా, ఆయన సొత్తయున్న ప్రజలారా, మనందరం ఈ 8వ నెల 2వ వారం ప్రభు చిత్తమును బట్టి, ఆయన కృప దయారసమును బట్టి ఇలాగున కూడుకున్నాం. అందును బట్టి ప్రభును స్తుతిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నా. మనం చాలాసార్లు విన్నటువంటి వాక్య భాగమే ఇది. మరలా మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఇక్కడ రాజు కావలసిన వాడు ఆ స్థితికి వెళ్ళలేదు. ఒకవేళ రాజు అయ్యింటే రాజకుమారుడుగా పిలువబడేవాడితడు. వాళ్ళ నాయన రాజు కాలేదు కాబట్టి రాజకుమారుడు కాదు. అయినను వాళ్ళ తండ్రి యొక్క ఉపకార బుద్ధి, వాళ్ళ తండ్రి యొక్క ఉదార స్వభావము, యథార్థమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, కపటము లేనటువంటి ప్రేమ కలిగిన వాడుగా జీవించినందుకు తాను చేసిన మేలు ఉపకారములకు తన కుటుంబములో ఒకడు పిలువబడిన వాడుగా, ఏర్పరచబడిన వాడుగా, హెచ్చింపబడిన వాడుగా, ఘనపరచబడిన వాడుగా, తండ్రి చేసిన మేలు ఉపకారమునకు నేను కృతజ్ఞుడనై ఉన్నాను అన్నట్లుగా ఒక చిన్న మాట మాట్లాడతాడు ఆయన. ఏమిటా మాట అనంటే, చచ్చిన కుక్క, చచ్చిన కుక్క. దరిదాపుగా చచ్చిపోయిన కుక్క మాట్లాడదు, మొరగదు, పని చేయదు, కదలదు, దాని దగ్గర ఏ లక్షణము కూడా ఉండదు. ఒక మాటతో చెప్పాలి అనంటే, కుక్కల విషయం మనం ఆలోచించినప్పుడు బాగా ధనవంతులైన వారు, వాళ్లకు క్షేమం కలుగు నిమిత్తము కొన్ని వేలు ఖర్చు పెట్టి కూడా ఒక్కొక్క కుక్కను కొని ఇంటి దగ్గర కాపులాగా ఉంచుకొని వాటిని మనిషిని పోషించినట్లుగా మంచి మంచి భోజనాలు, వాటికి మంచి పడక, ఇవన్నీ చూసుకుంటారు. అది ఉన్నవాళ్ళ సంగతి. ఇక పల్లెటూర్లలో సాధారణంగా చూస్తే కుక్కల విషయము సీదరించుకోవడం, దూరంగా వెలివేయడం. ఇంత క్రితం అంటే వెనకటి కాలంలో చూస్తే కుక్కలకు చాలా ప్రాధాన్యత, చాలా ప్రత్యేకత. కొన్ని పేర్లు పెట్టి పిలిచేవారు కుక్కలకు. మేము కుక్కను సాకాము, దాని పేరు టైగర్ అని పెట్టాడు మా నాయన. టైగర్ అంటే టైగరే. కనీసం మేముండే ఇంటి దగ్గరికి ఎవరైనా రావాలి అని అంటే ఆ గేట్ దగ్గరనే కేక వేయాలి, సార్ కుక్కను పట్టుకోండి అని. అంత బలమైనది. దానికి తోడు మరొక కుక్క ఉండేది. ఆ 2 కుక్కలు ఊరు చుట్ట తిరిగి కాపలా కాసేటివి. ఏమో కానీ ఊర్లోకి ఎవరైనా రాత్రి వస్తారు అని అంటే కొంత ప్రాముఖ్యమైన వ్యక్తులను ఇంట్లో సాకిన వాళ్ళను కానీ కొద్దిగా ఒక విధంగా సైగ చేసి వాళ్ళని లేపేటివి. ఆ కుక్కల యొక్క అనుభవాన్ని బట్టి ఈరోజు ఏదో జరగబోతుంది ఊర్లో అని కూడా మాట్లాడేవారు. అయితే ఒకప్పటి కాలంలో కళ్ళాల దగ్గర, పొలాల దగ్గర కుక్కలు కాపలా కాసేటివి. కుక్కలకు సద్ది కట్టి మెడకు పొలాలకు పంపించేవాళ్ళు. ఇంకా చెప్పాలి అని అంటే కుక్క మెడకు ఒక ఉత్తరం రాసి రాజుల కాలంలోనైతే
మంచి పలుకుబడి కలిగినటువంటి అధికారుల దగ్గర కూడా వాటికి ఉత్తరాలు రాసి పలానా చోట ఇచ్చి రావాలా అన్నట్టుగా తర్బీదు ఇచ్చి అట్లా వాడుకునేవారు. కుక్కకు ఒక మాటతో చెప్పాలి అంటే విశ్వాసం కలిగిన జంతువు అని కూడా పేరు. బైబిల్ గ్రంథంలో కుక్కలను గురించి పలు రీతిలుగా వ్రాయబడ్డది. పౌలు భక్తుడు అంటున్నాడు ఒక చోట, ఈ భాగాన్ని సమూయేలు గ్రంథాన్ని నేను చెప్పలేదు కానీ అలా ఉంచుకోండి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి అనే మాట చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. బైబిల్ గ్రంథము నక్కల విషయం కూడా మాట్లాడుతూ ఉంది. పరమగీతముల్లో ఒక మాట చూస్తే చూడండి. సహాయము చేసి ద్రాక్ష తోటలను చెరిపే గుంత నక్కలను పట్టుకొనుడి అనే మాట మనకు కనబడుతుంది. పరమగీతములు బిల్ల 2వ అధ్యాయము 15వ వచనం. పరమగీతం 2:15. ఇంకా అమ్మ నక్కలను చెప్పాలి అని అంటే సంసోను అనే బలాఢ్యుడు 300 ఎన్ని వందలు ఏమిటిని నక్కలా కుక్కలా చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనం. ఎన్ని నక్కలు? ప్రభు అయిన యేసు క్రీస్తు కూడా ఒక చోట ఆ నక్కతో ఇలాగు చెప్పుడి అని మాట్లాడతాడు. పరిశుద్ధ గ్రంథము ఆయా సందర్భాలలో నక్కలు అని సంబోధించింది, కుక్కలు అని సంబోధించింది, పందులు అని సంబోధించింది. ఇంకా చెప్పాలి అని అంటే సర్పములారా అని కూడా, సర్ప సంతానమా అని కూడా. ఇవన్నీ కూడా మనుషుల గుణలక్షణమును బట్టి కొందరికి కుక్క బుద్ధి, యా బుద్ధి కుక్క బుద్ధి, కొందరికి నక్క బుద్ధి, కొందరికి పంది బుద్ధి. ఇట్లా మనుషులకు కూడా కొన్ని పేర్లు పెట్టి పిలుస్తుంటారు. అడ్డపేరు, ఏం పేరు అంటారు దాన్ని? అడ్డపేరు. ఎందుకు పెట్టినారు అట్లా అనంటే మరి అది ఎందుకో కానీ నేను ఒకసారి తన మనముని అడిగిన, ఎవరు ప్రభాకర్ అన్న మనముని, మీ తాత పేరు సుల్ల మారేపంటారు ఏంటి కానీ అంటే సుల్ల చెప్తుంటే అట్లా అన్నారు సార్ అని అన్నారు. మరి ఆయన ఏడు ఉన్నాడో లేదో నాకు తెలియదు కానీ మరి ఏమేమి సుల్ల చెప్పినాడో మీకు తెలుసు. ప్రియ దేవుని బిడ్డలారా, సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 2వ సమూయేలు 9వ అధ్యాయంలో యోనాతాను కుమారుడు దావీదు దగ్గర చాలా సవినయంగా
విరిగి నలిగిన మనస్సుతో కుటుంబము లేని వాడిగా అనాథగా జీవిస్తున్నటువంటి ఆయన జీవితానికి దావీదు దగ్గర మంచి క్షేమం కలిగింది. బల్ల యొద్ద భోజనం, బాగా గుర్తుపెట్టుకోండి, బల్ల యొద్ద భోజనం. దావీదు అన్నాడు ఏమనంటే, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగాను. యోనాతానును బట్టి అయితే ఒక పేరు బయటకు వచ్చింది. ఆ పేరే మెఫీబోషెతు అని. చూడండి 5వ వచనం. అక్కడ సాగిలపడి నమస్కారము చేయగా, సాగిలపడే స్వభావము, సాగిలపడే మనస్సు బైబిల్ గ్రంథములో చాలా రీతులుగా కనబడుతూ ఉన్నాయి. మోషే ప్రవక్తలలో మొదటి ప్రవక్త అయినప్పటికీ, మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడినప్పటికీ, దేవుని దాసుడు మోషే దేవుని ద్వారానే మెప్పు పొందాడు. భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని. చాలా స్థలాలలో మోషే సాగిలపడ్డాడు. చాలా స్థలాలలో మోషే సాగిలపడ్డాడు మనుషులకు. మనం సంఖ్యాకాండం 16వ అధ్యాయం కనుక చూస్తే చూడండి, 16వ అధ్యాయము మొదటి నుంచి రండి. ఎవరైనా మోషే ఆ మాట విని సాగిలపడెను. సాగిలపడుట ఆరాధనకు గుర్తు. ఆరాధనకు దేవుని సన్నిధిని సూచిస్తుంది. ప్రభు యొక్క బలిపీఠమును సూచిస్తుంది. పరిశుద్ధతను చూపిస్తుంది. పరిశుద్ధతను హెచ్చిస్తుంది. పవిత్రతను కొనియాడుతుంది. అబిగయీలు కూడా దావీదు ఎదుట సాగిలపడినట్లుగా మనం చూస్తాం. అబ్రహాము కూడా దేవదూతలు ఆయనకు ప్రత్యక్షమైనప్పుడు సాగిలపడినట్లుగా మనం ఎరుగుదుము. ఇక క్రొత్త నిబంధనలోనికి వచ్చినట్లయితే అనేక సార్లు అనేకులు ప్రభు ఎదుట సాగిలపడినట్లుగా మనం ఎరుగుదుము. అయితే ఇక్కడ ఒక మాట 2వ సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మనం చూస్తే ఉపకారము అనే మాట కనబడుతూ ఉన్నది. మొదటి లైన్లోనే ఉపకారము అని. అలాగున్నే 3వ వచనంలో 2వ లైను ఉపకారము అనే మాట కనబడుతూ ఉంది. అలాగునే 7వ వచనంలో 2వ లైన్ చివరిలో ఉపకారము అనే మాట కనబడుతూ ఉంది. ఉపకారము. 103వ కీర్తనలో కూడా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అని. వాస్తవంగా ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు మొదటి వారు కడపటి వారగుదురు, కడపటి వారు మొదటి వారగుదురు అని. అలాగుననే ప్రభు అయిన యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు భూమి మీద నేను విశ్వాసము కనుగొందునా అన్న మాట కూడా అన్నాడు. కారణం ఏమిటి అనంటే, పరలోక రాజ్యము, ప్రభు యొక్క రాజ్యము పొద్దునొక రీతిగా, మధ్యాహ్నం ఒక రీతిగా, సాయంకాలం ఒక రీతిగా ఉండేది కాదు. మానవుని యొక్క మనస్సును బట్టి అది నిశ్చలమైన రాజ్యం. అది నిశ్చలమైన రాజ్యం. అది దీపము లేని రాజ్యం. అది వాకిలి వేయబడని రాజ్యం. సూర్యుడు లేడు,
చంద్రుడు లేడు, చీకటి సూర్యుడు లేడు, ఉపకారము, కృతజ్ఞత కలిగిన జీవితము, ఉపకారము. యోనాతానును బట్టి నేను సౌలు కుటుంబంలో ఎవరైనా నేను ఉపకారము చూపుటకు చేయుటకు ఎవరైనా ఉన్నారా అని దావీదు ప్రశ్నకు జవాబు దొరికింది. అయితే అతడు కుంటివాడైతేనేం హృదయములో చక్కనివాడు, లోపము లేనివాడు, హృదయములో అత్యం లేనివాడు, కపటము లేనివాడు, మోసము లేనివాడు, దగా లేనివాడు, వాక్యము వింటున్నటువంటి మనము ఎక్కువగా ప్రశ్న ఏం వేసుకోవాలి అనంటే, ఏ వాక్యము విన్నా అది నీకే, ఇది నాకే, ఎవరికో అన్నట్టుగా కాదు. అలాగైతే నువ్వు ఫలించలేవు, అలాగైతే నువ్వు సాగిలపడలేవు. ఎవరికో అన్నట్టుగా కాదు. ఈ మధ్య ఒక వాక్యము నా ముందు వచ్చి నిలబడుతుంది. అంటే నా ముందు వచ్చి నిలబడుతుందంటే కనబడుతుంది అని నా మనస్సులో అది నాతో మాట్లాడుతూ ఉంది. అనేక సార్లు నేను మీతో కూడా ప్రశ్న వేశాను. ఏమిటి ఆ ప్రశ్న? ఏది నా హృదయంలోనికి వస్తుంది అని అంటే, న్యాయముగా నడుచుకొనుట. నీతో ఈ వాక్యం ఎప్పుడైనా మాట్లాడిందా? అనేక సమస్యలు కళ్ళకు కనబడుతున్నాయి, చెవికి వినబడుతున్నాయి. నువ్వు కూడా వినపడే దాన్ని బట్టి తొందరపడి ఏదేదో మాట్లాడుతున్నావు. కళ్ళతో అయినది కానిది చూస్తున్నావు. అయితే న్యాయముగా నడుచుకొనుట అనేటటువంటి మాట నీతో ఎప్పుడైనా పలకరించిందా? ఇప్పుడు నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? న్యాయముగా నడుచుకొనుట, న్యాయముగా నడుచుకొనుట. ఎప్పుడైనా సహజమే విరోధ భావాలు, సణుగులు, ఒకరిని గూర్చి ఒకరు అర్థం చేసుకోకుండా వ్యర్థమైన మాటల వలన ఎన్నెన్నో వినబడుతున్న దాన్ని బట్టి కలవరపడి చంచల బుద్ధి కలిగి నిశ్చలమైన మనస్సును కోల్పోయి గందరగోళానికి గురి అయి నెమ్మలమైన నీళ్ళలో ఒక రాయి వేస్తే ఒండ్రు లోపల నుంచి పైకి ఎలాగొస్తుందో ఆ వింటున్న మాటలు నెమ్మది కలిగిన మనస్సు, ప్రశాంతమైన మనస్సు, కడగబడిన మనస్సుగా ఉన్నటువంటి మన మనస్సు ఆ ఒండు నీళ్ళ తీరు కలత చెంది పెదవులు అదరడం, నాలుక ఎగురులాడడం, ఈ రూపురేఖలన్నీ చూస్తాం. అటువంటి సందర్భాల్లో ఈ వాక్యం నీకు జ్ఞాపకం వచ్చిందా? ఏమిటి? వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు కోపించుటకు నిదానించువాడును. ఈ మాటలు ఎప్పుడైనా నీకు జ్ఞాపకం వచ్చినాయా? ఈ మాటలు నీతో మాట్లాడినాయా? వాక్యంలో ఉన్నాయి నేను చెప్పిన మాటలు. మీకా గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనం చూడు. ఇంకా న్యాయముగా నడుచుకొనుట. నీకు ప్రత్యర్థులు ఎదురు కావచ్చు, నీకు వ్యతిరేకులు ఎదురు కావచ్చు,
నీకు అన్యాయం చేసేవాళ్ళు ఎదురు కావచ్చు. ఎవరి మధ్యనైనా న్యాయం అనేది కనబడాలి. ఇప్పుడు దావీదు ఏం ఆలోచిస్తున్నాడంటే న్యాయం. యోనాతాను తనను ప్రేమించినందుకు, యోనాతాను తనకు దుప్పటి కత్తి నడికట్టు బహుగా ప్రేమించినందుకు, తండ్రి నుంచి దావీదును కాపాడినందుకు, అంతేకాదు స్త్రీలు చూపు ప్రేమ కంటే ఎక్కువగా ప్రేమించినందుకు దావీదు హృదయంలో ఒక కేక వినబడతా ఉన్నది, ఒక స్వరం వినబడతా ఉన్నది. యోనాతానును బట్టి నేను ఏదైనా చేయాలి తన కుటుంబానికి. అది న్యాయం, అది కృతజ్ఞత. దేవుడు చేసిన మేలే కాదు, మనుషుల చేసిన మేలును కూడా నువ్వు మర్చిపోకూడదు. అది కృతజ్ఞత. దేవుడు చేసిన మేలునే మరిచినప్పుడు మనుషులు చేసిన మేలును నువ్వెట్లా గుర్తుపెట్టుకుంటావు? ఉపకారము అనే మాట చదువుకున్నాం కదా. మనం ఎక్కువగా ఎవరి ఉపకారమును పొందినాము? మనం ఎక్కువగా ఎవరి ఉపకారమును పొందిన వారము? ఎవరి ఉపకారము? ఏమేం పొందినావు? ఆయన చేసిన ఉపకారములను గూర్చి ఇప్పుడు 105వ కీర్తనలో కనుక చూస్తే ఆయన చేసిన ఉపకార కార్యములను గూర్చి ఒకరితో ఒకరు మనం మాట్లాడాలి. అది కృతజ్ఞత. ఇతరులు నేర్చుకుంటారు, ఇతరులు గుర్తిస్తారు. అలాగా నువ్వు ప్రేమించిన దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు ఇట్లా కార్యములు చేయవాడా? 105వ కీర్తన తీయండి, 5వ వచనం చదవండి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన శక్తిమంతుడు, ప్రభువు బలవంతుడు. మరణంలో ఉన్న నిన్ను బ్రతికించుటకు, మరణంలో ఉన్న నిన్ను విడిపించుటకు, విమోచించుటకు, పాపము చేత అమ్మబడి చీకటిలో కొట్టుమిట్టాడుతున్న నిన్ను రక్షించుటకు ఆయన మానవుడిగా వచ్చి తన ఆధిక్యతను వదిలిపెట్టి, ఇది ఆశ్చర్యం. అందుకొరకే ఆశ్చర్యకరుడు అని. ఆశ్చర్యకరుడు. ఒకని బ్రతుకును మార్చుట ద్వారా అనేకులు ఆశ్చర్యపడతారు. సమరయ స్త్రీని గురించి సమరయులు ఆశ్చర్యపడ్డారు. కారణం, ఆశ్చర్యకరుడు యేసుక్రీస్తు ఆమె జీవితాన్ని మార్చాడు. ఆమె కృతజ్ఞత కలిగి ప్రభు తనకు చేసిన, అక్కడ అసలు రహస్యం ఏమిటంటే, ప్రభు మరి ఇంత దూరం వచ్చి ఇట్లా నీళ్లు నేను చేదుకొని మాటికి దప్పికొనే బదులు ఆ నీళ్లు నాకు ఇస్తే మరి నేను తాగుతా, ఇంత దూరం రాకుండా ప్రయాస తప్పిపోతుంది కదా అని అడిగింది ఆమె. అయితే ప్రభు అన్నాడు, అది నీ ఒక్కదానికి ఇవ్వబడదు, పోయి నీ భర్తను తోలుకో. ఈడ అస్సలైన పాయింట్ బయటకు వచ్చింది. నీ భర్తను తీసుకొని రాపో, ఇద్దరికి ఇస్తాను అన్నాడు. ఆమె ఎవరిని తోలుకొని వస్తుంది? సమయ్ ఇక్కడ ఎవరిని తోలుకొని వస్తుంది? ఒకవేళ సపోజ్ ఇక్కడ పేర్లు పెట్టి పిలిస్తే ఏమన్నా అనుకుంటారేమో నాకు తెలియదు, నానాడని. ఒకవేళ ఆమె ఎవరినన్నా పోయి నువ్వు రా నాకు భర్తగా ముందు కాసేపు ఆయన నీళ్ళు ఇస్తాడు, ఇద్దరు తాగుదామంటే పా అంటరానరా. పోనీ ఈమె తోలుకొని పోయి ప్రభు ఒప్పుకోవాలి కదా. ఆమె వాస్తవం ఒప్పుకున్నది. ఇప్పుడు వెలుగు ముందు చీకటి నిలవబడదు, చీకటి వెలుగు ముందు నిలబడదు, సత్యము దగ్గర అసత్యము నిలబడదు, అది కొట్టివేయబడుతుంది. కాబట్టి ఈమె సత్యమును గ్రహించింది. ఈయన ఎక్కడ లేని చిక్కు నాకు పెట్టాడే, ఏది మాట్లాడినా చిక్కే. ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీని కూడా పట్టుకొని వెళ్ళారు, కానీ వీళ్ళే దొరికిపోయారు. అందుకొరకే ఆయన ఆశ్చర్యకరుడు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను అనే మాట యెషయా గ్రంథం 9:6లో చూస్తే ఆశ్చర్యకరుడు. జీవితాలను మార్చి వారితోనే నేనున్నాను అని ఒప్పిస్తూ ప్రజల మధ్య గణపరచబడుతున్న ప్రభు. అందుకొరకే 105వ కీర్తనలో మనం చూసినప్పుడు మరి 5వ వచనంలో ఆయన ఆశ్చర్య కార్యములను
జ్ఞాపకం చేసుకొనుడి. 6వ వచనం చూడండి. అరే 6వ వచనం లేదు అక్కడ. జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు కృతజ్ఞత అనేది అది మీ సంఘానికి పరీక్షనో ఏమో నాకైతే తెలియదు, కానీ కొన్నిసార్లు తెలియని రీతిగా కూడా పరీక్ష. ఇప్పుడు నీ విశ్వాసము వృద్ధి చెందాలి అంటే, నీవు చూపే ప్రేమ అది వర్ధిల్లాలి అంటే ప్రేమలో పోరాడాలి, విశ్వాసములో పోరాడాలి. వాక్యం ఏదైతే చెప్తుందో, ఆరాధన అంటే అర్థం ఏమిటంటే ఆదివారం అది ఊకి తినిపోతే ఆ పందులు తినిపోయినా ఏం లేదండి, మీరు ఏమన్నా అనుకోండి నన్ను. ఏం అట్లా మాట్లాడతావంటే, ఇప్పుడు 1 తెస్సలోనికి 2:13 చూడండి. 1 తెస్సలోనికి 2:13. బాగా గమనించండి. ఆ హేతువు చేతను మీరు దేవుని గూర్చిన వర్తమాన వాక్యము మా వలన అంగీకరించినప్పుడు అది మనుషుల వాక్యమని ఎంచక అది నిజముగా ఉన్నట్లు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక, ఒప్పుకొంటిరి గనుక, విశ్వసించితిరి గనుక, నమ్మితిరి గనుక, అట్లా దేవుని వాక్యమని ఒప్పుకున్న మీ నిమిత్తము మేము కూడా మానక దేవుని చిత్తములో మీ కొరకు మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘంతో అంటున్నాడు. ఇంకేమంటాడు అంటే, మీరు అంగీకరించిన ఆ వాక్యము విశ్వాసులైన మీలో, అది పాయింట్. ఆ వాక్యము విశ్వాసులైన మీలో ఏం చేయాలి? కార్యము సఫలం. కొంచెం నా చెయ్యం ఇట్టి అంటది. ఆ వాక్యము విశ్వాసులైన మీలో ఏమి సిద్ధి? ప్రభువు కార్యములు చేసేవాడు. మనం 105వ కీర్తన 5వ వచనంలో 6వ వచనంలో అదే జ్ఞాపకం చేసుకున్నాం. ఏమని? 5వ వచనం అంటే జ్ఞాపకం చేసుకోండి అంటే అర్థం ఏంటి? నువ్వు మందిరంలోనోటి పెదవులతో చెప్పేది కాదు, అది క్రియా విశ్వాసము రెండు కలిసి జీవించాలి. జోడెద్దుల మాదిరి. కాడికి ఎన్ని ఎద్దులండి? కాడికి ఎన్ని ఎద్దులు? 2 ఎద్దులు. మీరు నా కాడి ఎత్తుకొని మీ మీద మీరు నేర్చుకొనుడి నా ఎద్దు అన్నాడు. విశ్వాసము ప్లస్ క్రియ. ప్రాణము లేని శరీరం ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. నాకు ప్రశ్న వస్తుంది, అంటే ఏమి ఇబ్బంది పడను, మరి ఫైనల్గా లాస్ట్కి నా స్థితి ఏమవుతుందో తెలియదు, కానీ దానికి ప్రభు అప్పచెప్పాను. ఏం చింత అయితే లేదు. ఎవరు చింత చేసినా దాన్ని ఏం ఎక్కువ చేసుకోలేము, తక్కువ చేసుకోలేము. 60 మంది లేరా ఇక్కడ విశ్వాసులు? 120 మందిలో 60 మంది లేరా? పోనీ 10%, 60లో 10% ఎంతమంది? 50. 10% మాట్లాడండి. ఎంతమంది? 40. 10% అంటే అబ్రాహాము కదా విజ్ఞాపన చేసినట్టుగా 50 మందిలో చేశాడు కదా. ఆయన ఒక్కొక్కరిని తగ్గించుకుంటూ వచ్చాడు. నేను 10 తగ్గించుకుంటూ వస్తాను. రైట్. లాస్ట్కు 30 అంటే దినానికి ఒకరు. ఈ మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఏలియా ఆ సారేపతను విధవరాలు జ్ఞాపకం వస్తుంది. మీతో చాలాసార్లు చెప్పాను. గనురాలు, ఆమెలో దేవుని యొక్క ప్రసన్నత లేక దేవుని యొక్క మహిమ లేక దేవుని యొక్క సెకిన మహిమ కార్యం చేసి దైవజనుని గుర్తుపట్టేటట్లు చేసింది. అది ఉపకార బుద్ధి. ఉపకార బుద్ధి వెల్లడి చేయని నీవు అది కృతజ్ఞత కాదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా. చాలామంది అనుకుంటారు పాడేదే కావచ్చు ఉపకారం అంటేనే. ప్రియులారా,
6వ వచనం చూడి తీయండి మీరు అన్నోళ్ళు ఎఫెసీ 2:6 రట్మన్న చదువు. ఎఫెసీ 2:6 అత్యధికమైన ఎంత సులువండి. యేసు క్రీస్తుతో కూడా మనలను లేపి, మనం అదే ఎఫెసీ 2వ అధ్యాయంలో చూసినట్లయితే బాగా గమనించి, క్రీస్తుతో కూడా బ్రతికించి, ఏ అర్హత లేదండి మనకు, ఏ అర్హత లేదు. మీరు ఏమనుకుంటారేమో కానీ నేనైతే ప్రభు సన్నిధిలో చెప్పుకునే మాటలు ఏమిటంటే, ప్రభు నా దినాలు అయిపోయినాయి, నేను నీ దగ్గర ఏం చెప్పుకోవడానికి వీల్లేదు, నేనేం అనలేను ప్రభు, ఇంకంతే. అంటే నిస్సహాయ స్థితి. రేపు ఇప్పుడు ఉపకారము వాస్తవంగా మనుషుల దయ, దేవుని దయ. దావీదు మనిషేనా? యోనాతాను, మెఫీబోషెతు మనిషే కానీ సరి అయిన మనిషి కాదు, కుంటివాడు, ఎప్పుడు కూడా ఒకరి మీద ఆధారపడేవాడు. అయితే ఉపకారము, శత్రువు సౌలు సాతానుకు గుర్తు, సౌలు సాతానుకు గుర్తు. ఎన్నేళ్ళు లేపినాడు దావీదుని? 40 సంవత్సరాలు సహించి నలిగి 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 పారిపోతూనే ఉన్నాడు. దేవుడే చూసుకుంటాడు అనుకుంటా. ఇంత ముండ్ల కంపలో పరిమళించే పరిమళ పుష్పం షారోను పువ్వు యోనాతాను. తండ్రి గుణమునకు సరిపోక ప్రభు యొక్క గుణమును పరిమళ వాసనగా దావీదును బ్రతికించాడు. తండ్రికి సంబంధిగా, తండ్రికి అనుకూలంగా ఉండవలసిన వాడు, ఉపకార బుద్ధిని. పౌలు కొరింథీ సంఘంతో అంటాడు, మీ ఉపకార బుద్ధిని వెల్లడిపరిచితిరి అని. కనుక మనము 6వ వచనం ఎఫెసీ 2:6 చదువుకున్నాం కదా ఒక మాట. అదే ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో బహు శ్రేష్టమైన మాట పోయిన వారం కూడా చదువుకున్నాం. చూడండి. ఎట్లా? ఒకసారి ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము తీయండి. ఎజ్రా 8:18 తీయండి. ఏ హస్తం అండి? అక్కడ ఏం చదువుకున్నాం? ఎఫెసీ 2:4 చదవండి. ఆ మాట ధీటుగా చదవాలి, హుషారుగా ఉండాలి. ఆగుదాం. ఇప్పుడు దావీదు విషయంలో యోనాతాను ఏమై ఉన్నాడు? కరుణ కలిగిన వాడుగా ఉన్నాడు. యోనాతాను కుటుంబ విషయంలో దావీదు ఏమై ఉన్నాడు? కరుణ కలిగిన వాడై ఉన్నాడు. మరి నీవేం చేస్తున్నావు? నువ్వు ఎవరి కుటుంబం పట్ల కరుణ కలిగి ఉన్నావు? ఆ వాక్యమే విశ్వాసులైన మీలో ఏ సిద్ధి? ఎలాగున్నా ఆరాధన భక్తులం అంటే మనమే అనేది కాదు. ఇది దేవుని యొక్క ప్రేమ, క్రీస్తు యొక్క ప్రేమకు అద్దులు లేవు. నేను చాలాసార్లు చదివించాను. పత్రికలే రండి మరి ఒకసారి. ఎజ్రా, నెహెమ్యా అట్లా పట్టుకోండి. తెస్సలోనిక 2వ పత్రిక. ఆగుదాం. ఇప్పుడు యోనాతాను దావీదుని ప్రేమించాడు. అది వృద్ధి చెందాలంటే దావీదు కూడా ఏం చేయాలి? యోనాతాను చూపిన ప్రేమనే. అరే మీకు వినపడతాయా వినపడవా? ఇప్పుడు ఇక్కడ ఏమని తెస్సలోనిక సంఘంతో మాట్లాడుతున్నాడు? చదువు, మరి గట్టిగా చదువా.
విశ్వాసులైన మీలో అన్నాడు. మొదటి తెస్సలోనికీ 2:13 అక్కడనే, మొదటి తెస్సలోనికీ 2:13. ఇంకా ఇంకా ఆ వాక్యమే విశ్వాసులైన మీలో, విశ్వాసులు ఇక్కడ ఏమంటున్నాడు తెస్సలోనికీ పత్రికలో? అంత చదవాల్సిన పనిలా, మూలం పట్టుకుంటే అయిపోయా. మీ విశ్వాసము, మరి నీ విశ్వాసం ఎక్కడ వృద్ధి చెందింది? నీ విశ్వాసము. ఇప్పుడు మనము కృప ద్వారా రక్షింపబడి ఉన్నాము. ఎన్నో వచనము? ఎఫెసు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చూస్తే, 5వ వచనం చదువు. ఎఫెసు 2:5. సుందరమ్మ ఉంగరం మేడ పెడుతామా? నిన్నేమ్మా అడిగింది? చింత లేనట్టుంది నీకు, ఉంగరం పోగొట్టుకొని దొరికిందా? అందుకే చింత లేదు. పర్లేదులేండి, కళ్ళు ముచ్చుకో. అది చదువు. ఇదే మాట ఎక్కడ చదువుకున్నాము? ఎజ్రా 8:18. చూడు ఆ మాట. మా దేవుని కరుణాహస్తము అనే మాటను గుర్తుపెట్టుకో. అలాగే నెహెమ్యా గ్రంథం తీయండి 9. గట్టిగా ఇంకా ఇంకా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై నీ ఉపకారాత్మను, నీవు చేసిన ఉపకారములకు. అందరూ లేండి దయచేసి. అమ్మాయి లే, అక్క లే, అమ్మ లేండి. నీవు చేసే ఉపకారములకు ప్రభు అయిన యేసు క్రీస్తు మనకు ఉపకారి అయి ఉన్నాడు. మన అపరాధములను తీసివేయుటకు, మన దోషములను తీసివేయుటకు, అపరాధముల చేత దోషముల చేత చచ్చిన మనలను బ్రతికించుటకు అతడు ఉపకారాత్మగా ఉన్నాడు. వచనం మళ్ళీ చదువు. కనుక ఇప్పుడు దావీదులో ఏ ఆత్మ ఉన్నది? ఉపకార బుద్ధి, సహృదయము, చేసిన మేలును మర్చిపోలేదు. నా ప్రాణమా, నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో. అవును, నేనంటాను 6 నెలలు కెరీతువాగు దగ్గర, 3 ఏండ్లు విధవరాల దగ్గర ఒక వ్యక్తిని పోషించిందండి. అది విశ్వాసిలో ఆరాధన దైవము యొక్క లక్షణం. అది పోతుమే, చేతుమే, పోతుమే, కలుపు తీస్తుమే, వస్తుమే, మందేస్తుమే, నీళ్లు కడితే, స్పేర్ మందు కొడితే, ఒకటే ఉండదు. ఏం పాప చేయను, ఏం చూడబుద్ధి కాదు, చేసే కొద్ది అది లోనికి పోతుంది. యాది మరి నీకే మానసికంగా ప్రకృతి రీత్యా నువ్వు కష్టపడిన దాంట్లో
అంత బలహీనంగా ఉండగలిగితే ఆధ్యాత్మికంగా, విశ్వాసములో మీరు ఏమి పొందితిరి? అదే ఉపకారాత్మ. నీ తెస్సలోనిక పత్రిక అండి, 2వ తెస్సలోనిక పత్రిక 1:3లో అది అట్లా నిలబడి చదువు. మీకు చాలామంది నిద్రపోతుంటే లేపాను. ఇప్పుడు దావీదు యొక్క విశ్వాసం ఏమైంది? వృద్ధి చెందుతూ ఉన్నది. పోయి ఎవరిని సాగుతానంటాడు? కుంటివాడిని, కాళ్ళు లేని వాడిని. ఆలోచన చెయ్యి అక్క, ఇవాళ ఇంతమంది వచ్చారు కదా, ఇప్పుడు కాళ్ళు ఉన్నాయి. ఇక సోమవారం నుంచి శనివారం రాత్రి వరకు మనకి కాళ్ళు ఆడిపోతావో తెలియదు. అర్థం చేసుకోవాను. అక్కడ తెస్సలోనిక పత్రిక చూస్తే 2వ తెస్సలోనిక కొంచెం ముందుకు వస్తే, ఎదుటివాని ఎరల చూపు మీ ప్రేమ. చదవండి ఆ మాట. అక్కడ ఎవరు చదువుతున్నారు? ఉండమ్మా, చదువున్నాయి. అదండి కార్యసిద్ధి. ఆరాధన యొక్క లక్ష్యం ఏమిటి? దయ్యాలు కూడా మంచిగా పాడతాయండి. దయ్యాలు కూడా. నేను ఇదివరకే కొన్ని పేర్లు చెప్పాను. కుక్కలు, నక్కలు, పందులు ఇవన్నీ చెప్పుకొచ్చాం. మరి ఎదుటివాని ఎడల ప్రేమ వృద్ధి. ఇప్పుడు దావీదులో విశ్వాసము వృద్ధి చెందుతూ ఉన్నది, ప్రేమ కూడా. మరి నీది? సౌలును జ్ఞాపకం చేసుకుంటే ఏది చేయకూడదు, కానీ ఎవరిని జ్ఞాపకం చేసుకొని? ఇప్పుడు దావీదు దృష్టికి యోనాతాను ఎట్లున్నాడు? యేసుక్రీస్తు వలె ఉన్నాడు. యేసుక్రీస్తు వలె ఉన్నాడు. రక్షించాడు యోనాతాను. సాతాను దుర్గుణము కలిగిన సౌలు చేతిలో నుంచి యోనాతాను దావీదును అనేక సార్లు రక్షించాడు. అందుకే యోనాతాను చనిపోయినప్పుడు దావీదు బహుగా ఏడ్చాడు. స్త్రీలు చూపు ప్రేమ, స్త్రీల ప్రేమ చిన్నది కాదండి. బాగా ఆలోచన చేస్తే స్త్రీని ఎవరు పట్టలేరు. ఆమె అవునన్న దాన్ని కాదని చెప్పిందంటే అవుననే చెప్తుంది. అది అవును నిజము అన్నట్టుగానే చెప్తుంది. స్త్రీ అంత బలవంతురాలు, అంత బలహీనం. ప్రియ దేవుని బిడ్డలారా, కూర్చుందాం. ఆ మాట కూడా చూద్దాం. సమూయేలు గ్రంథం తీయండి. 2వ సమూయేలు 1:26 చదవండి. గట్టిగా. స్త్రీలు చూపు ప్రేమ అంటే యోనాతానుని అంత అర్థం చేసుకున్నాడు దావీదు. నిజముగా తనను బ్రతికించుటకు తాను ఎంత త్యాగం చేశాడంటే, ఇక చూడండి. ఒకసారి భోజనం బల్ల ఇట్లుంది, పాపలు కూర్చునేది భోజనం బల్ల అనుకోండి. రాజులు కాబట్టి భోజనం బల్ల. మీ ఇష్టం, నిర్లక్ష్యంగా వింటే నేనేం చేయలేను. ఇట్లా భోజనం బల్ల ఉంది. దావీదుకు కూడా కుర్జీ ఉంది, యోనాతానుకు ఒక కుర్జీ ఉంది భోజనం దగ్గర, సౌలుకు ఒక బల్ల కుర్జీ ఉంది. రాజులకు దగ్గరనే, శత్రువు ఎప్పుడొచ్చేది ఏం తెలియదు కాబట్టి డాల్ ఉంటుంది, కత్తి ఉంటుంది, ఈట ఉంటుంది, అన్ని దగ్గరలోనే ఉంటాయి. అనుమానం వచ్చింది ఎవరికి? దావీదుకు. నేను ఇలా మా నాయన్ని అడుగుతా, దావీదు రాలేదే, తెలుసు యోనాతానుకి, దావీదు రాలేదే, కుర్చీ ఖాళీగా ఉందే అని అడుగుతా. అప్పుడు నీ మీద ఏం మాట్లాడతాడో ఆ సంగతి నీకు తెలియపరుస్తాను. దరిదాపు అంటే నేను ఉన్నంతసేపు మా నాయన ఏ ప్రయోగం చేసినా నేను రానివ్వను. ఇంత స్త్రీలు చూపు ప్రేమ కంటే, పాపపు యొక్క ప్రేమ, చీకటి యొక్క ప్రేమ, అబద్ధపు యొక్క ప్రేమ, అసత్యం యొక్క ప్రేమ, అది నీకు నెమ్మదిగాను, తీయగాను, నేతి బీరకాయలాగాను, మరి పాలకూరలాగా నీకు ఉండవచ్చు. కానీ నెమ్మది సంతోషాన్ని అయితే ఇవ్వలేవండి ప్రియులారా. యేసు క్రీస్తు వలనే అది సాధ్యం. యోనాతాను అడిగాడు, దావీదు ఈరోజు భోజనానికి రాలేదే అన్నప్పుడు ఆయనలో ఉన్న విషయం చిమ్మింది. ఆగడగొట్టు దాని కొడుకా. ఎట్లా? తల్లి మానవుని గురించి కూడా మాట్లాడాడు. దావీదు మీద అంత విషయం కలిగి ఉన్నాడు. పక్కనున్న ఈట తీసుకొని యోనాతానుకు పొడిచాడు.
ఎంత విరోధం అండి! ఇది సాతాను స్వభావము. దావీదుకు యోనాతాను యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. దావీదు సంఘంలో ఒక విశ్వాసికి గుర్తుగా ఉన్నాడు. అందుకొరకే కృతజ్ఞతగా సౌలు కుటుంబంలో యోనాతానును బట్టి నేను ఉపకారము చేయుటకు. నువ్వు ఎంతమందికి ఉపకారం చేస్తున్నావు? దానిలోనా ఎంతమందికి ఉపకారం? ఎన్నేళ్ళ సంఘం పెద్దగాను? ఎంతమందికి ఉపకారం చేస్తున్నావు నువ్వు? అంత మాత్రమే కాదు కానీ ఆ యొక్క యోనాతానును గూర్చి ఆయన అన్నమాట ఏమిటంటే, ఇక నువ్వు బల్ల యుద్ధని, నువ్వు బ్రతికినంతకాలం ఏడ భోజనము బల్ల యుద్ధనే. ఈట ఇసిరితే గుర్తుపట్టినాడు మన ఆయన ఎంత డేంజర్ మనిషి అనేది కూడా గుర్తు. ఆయన చెయ్యి పొయ్య లోపల ఎటువైపు వస్తుందో కూడా గుర్తుపట్టినాడు. అంటే తప్పించుకున్నాడు. పోయి ఇద్దరు ఏడ్చారు, బహుగా ఏడ్చారు. ఆ వంటింటి చూపించడం టైం దగ్గరికి వస్తుంది కాబట్టి బహుగా ఏడ్చారు. దావీదు కొరకు మాటి మాటికి ప్రమాణం చేస్తూ, నేనైతే నీ నిర్దోషత్వమును బట్టి నేను నిన్ను మా తండ్రికి అప్పచెప్పను. కొన్నిసార్లు నాకు తెలియకుండా మా నాయన ఏదో ఒకటి చేస్తాడు, అయినా నేను నీ మీద జాగ్రత్త కలిగి ఉంటాను. అదే స్త్రీలు చూపు ప్రేమ కంటే నీ ప్రేమ బహువింతైనది. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర నా దగ్గర కార్యం చేయాలి అని అంటే విశ్వసించిన మనలో వాక్యం యొక్క శక్తి క్రియారూపం దాల్చాలి. ప్రసంగి గ్రంథములో 9వ అధ్యాయం 4వ వచనములో చచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కాదా అని ఉంది. చూడండి అన్నమాట, చదవండి. ఆ విధం ఇప్పుడు మెఫీబోషెతు ఏమని ఒప్పుకున్నాడు దావీదు ఎదుట? చచ్చిన కుక్క అని. ఆ చిన్న కుమారుడు ఏమన్నాడు? ఆ దుర్వ్యాపారం వలన అంత పాడు చేసుకొని, నేనైతే ఇక్కడ ఆకలికి. ఇది బ్రతికిన కుక్క, చచ్చిన కుక్క? బ్రతికిన కుక్క. 2 కాళ్ళే ఉండేది దీనికి. విశ్వాసం లేని కుక్కలం. అందుకొరకు యేసుప్రభు 4 సువార్తల్లో కొన్ని మాటలు మాట్లాడినాడు. అక్కడక్కడ విశ్వాసము లేని తరము వారలారా, విశ్వాసము లేని మూర్ఖ తరము వారలారా. నేను చెప్తున్నా, ఇంతమంది కూర్చున్నాం కదా, ఉపకారము చేసే బుద్ధి నీకు లేదు అంటే ఎన్ని పొందలేదండి? దేవుని ద్వారా ఎన్ని మేలులు పొందలేదండి? 103:2 చూడి. 103:2. మా బైబిల్లో నీకు తెలియదు, రాదా? ఎన్నండి? ఒక సంవత్సరానికి ఎన్ని దినాలండి? ఇక నా బ్రతుకంతా మేలే. 70 ఏండ్లు ఇక ఆయన చేయని మేలంటూ లేదు. ఎన్ని పుస్తకాలు రాయాలని ఆయన చేసిన మేలులను బట్టి. 40వ కీర్తన 5వ వచనంలో కనుక చూడగలిగితే, 40వ కీర్తన 5వ వచనం చూడి. చదువు. వాటిని వివరించి చెప్పాలని, వాటిని వివరించి చెప్పాలని, అవి అన్నీయును లెక్కకు మిల్చిన వయ్యున్నవి. నా మీరు పాడుతున్నారు మంచిదే, కానీ ఈ పాట ఉజ్జీవంగాను నువ్వు పొందిన అనుభవంతోనూ ఆత్మీయ మేలుతోనూ అది పొర్లి పారే రీతిగా ఎంతమంది ఆగు అంటే కూడా ఆగదు.
ఎవరికైనా నువ్వు ఉపకారం చేసావా? ప్రతి ఆదివారం తింటున్నాం, ఏమిటిది? బల్ల అని చెప్పాలి, ఇంకంతే. ఏం తింటాము? బల్ల. ఇప్పుడు యోనాతాను కూడా యాడ్కి వచ్చినాడు బల్ల దగ్గరికి, మనం కూడా యాడున్నాం కాసేపు. అయితే ఏమిటిది అది? ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరవద్దు. కీర్తనకారుడు ఎంత యోనాతాను విషయం, ఆయన చేసిన మేలును మాటిమాటికి జ్ఞాపకం చేసుకుంటూ, మర్చిపోకుండా దానిని జ్ఞాపకం చేసుకుంటూ, చచ్చిన కుక్క వంటి వాడను అని మెఫీబోషెతు మాట్లాడినప్పుడు, మత్తయి సువార్తలో ఒక మాట ఉన్నది. కనాను స్త్రీ తన బిడ్డ విషయమే వచ్చినప్పుడు యజమాని యొక్క రొట్టెలు తీసి కుక్క పిల్లలకు వేయటం యుక్తం కాదంటే ఆమె చలించిపోలేదు. ఆమె అక్కడనే నిలవబడ్డది. ప్రభు యొక్క హృదయాన్ని కదిలించింది. ఆమె యొక్క వచ్చినటువంటి విశ్వాసము గొప్పదిగా ప్రభు దృష్టికి కనబడ్డది. చూడండి మత్తయి సువార్త 18వ అధ్యాయము 15 చూడు. మత్తయి సువార్త 15 దొరికిందా? 15వ అధ్యాయము. అది కాదు అన్న, 21 నుంచి చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. కొద్దిగా గట్టిగా చదవండి. ఆ పాప ఎవరు? దేవమ్మ, అక్కడిక్కడ ఎందుకు చూస్తావు? వాక్యం వినవా? జరిగేది ఏమిటంటే, మీరు శ్రద్ధతో వినకపోతే పండుకున్నోను గోసిపట్ట అదే జరిగేది. అందుకొరకే బజార్లోకి పోయినాక, ఇండ్ల సందుకు పోయినాక నోరు అద్దు లేకుండా మాట్లాడేది. వినండి, దాచుకోండి హృదయంలో. టైం వచ్చినప్పుడు పనికి వస్తుంది. దాచుకున్న రూపాయి పనికి వస్తుంది రాదా? మరి దేవుని వాక్యాన్ని హృదయంలో భద్రపరచుకోండి. అందుకే ఇటుకు వచ్చిండేది. చదువు గట్టిగా అందరు చూడ. ఇంకా ఒక మాట అండి, నేను ముగించే ముందు ఒక మాట. నీకు అర్థమైంది లేదా? ఇప్పుడే నీ మాటను జ్ఞాపకం చేసుకో. మనము సంపూర్ణంగా క్రైస్తవులమా లేక అన్యులమా? దానిలేనా? మనం సంపూర్ణంగా క్రైస్తవులమా అన్యులమా? ఏం అనుమానం లేదు. మనకేమి కుటుంబము. మనం సంపూర్ణంగా క్రైస్తవులమా అన్యులమా? సంపూర్ణంగా అనేది అర్థమైందా? పుడితేనే క్రైస్తవుడా? అది పౌలయ్య గారు, మనం పుడితేనే క్రైస్తవులమా? అక్కాయ్, మనం పుడితేనే క్రైస్తవులమా? ఇప్పుడు అడవి ఒలీవ కొమ్మవైన నిన్ను ఒలీవ కొమ్మ మధ్యలో అంటగట్టాడు. పౌలు రాస్తున్నాడు, రోమపత్రిక 11 తీయదు. వేరు నిన్ను భరిస్తున్నది కానీ గర్వింపక భయపడు అనే మాట అక్కడ ఉన్నది. పోనీ ఒక మాట చెప్తాను. మనం యూదులమా? హనుమంతనా, మనం యూదులమా? ఆదం, మనం యూదులమా? ఇప్పుడే చదువుకున్నాం ఎఫెసీ 2:6. మనం యేసుక్రీస్తును బట్టి దేవుని యొద్దకు వచ్చాము అని అంటే, యూదానగా స్తుతిగోత్రం, ఆది కాండానికి పోవాలి మళ్ళీ మూలం. కనుక ఏది ఏమైనా మనము ఎవరిమై ఉన్నప్పటికీ ఎవరితో సమానంగా ఏర్పాటు చేశాడో అది ఇంకా గొప్ప ఉపకారము మనకి. చూడే ఆ మాట ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. రకమన్న ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
ఎక్కడి నుంచి వద్దాము అని అంటే అందరూ చదవండి. అందరూ కొంచెం మబ్బులో ఉన్నారు. 3వ వచనం నుంచి అందరూ అకాయ్ ఓయక అందరూ చదవండి. ఇంకా ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాలి పాయింట్. అబ్బాబ్బా ఆగండి. అసలు ఈ మాటలు చదివితే అన్యులమైన మనము యేసు క్రీస్తును బట్టి యూదులతో పాటు ఏ వారసులము? బాబా. అందుకే అన్యుడైన జక్కయ్యకు ఓ పేరు వచ్చింది. చెప్పండి, ఎవరు చెప్తారు త్వరగా? నేడు ఇంటికి ఏమొచ్చింది? అది యేసు క్రీస్తు యొక్క ఉపకారము. యేసు క్రీస్తు ద్వారా ఉపకారము పొందిన నీవు, మనము ఎజ్రా నెహెమ్యా గ్రంథం చూసాం. ఆ కాలంలో వాళ్ళు అంత దేవుణ్ణి విసర్జించినప్పటికీ వాళ్ళకు ఏ ఆత్మనిచ్చాడు ఆదమన్న చదివితివి? ఉపకారం గురించి మాట్లాడుతున్నాము. ఉపకారాత్మను దయచేసితివి. ఏ ఆత్మను? అప్పుడప్పుడు మనోళ్ళు లేచి నిలబడి మాట్లాడతారు. ఇక్కడ దానిలన్నా కానీ రత్నమన్నా కానీ, ఇంకా లేకుంటే లే నువ్వు చెప్పు అని. పైసలోన ఒక భాగము, పైసలోన ఇంకొక భాగము. ఆ ఉపకారాత్మ సంపూర్ణంగా మాట్లాడడానికి రాకపోయినా పిల్లలు కదా మాట్లాడినట్ల. పిల్లలు మాట్లాడినప్పుడు మనందరికి ఎట్లుంటుంది? సంతోషం ఉంటుంది. వాళ్ళ భాష ఇటు మరను ఎట్లా మీకు తెలదులే, పిల్లల భాష తెలదు. మీరు పెద్దోళ్ళు కదా, పనులు ఏళ్ళపోతున్న పనులు చేసుకునేటోళ్ళు, మీకు తెలదు. ఇక్కడ పిల్లలు కూడా లేరు. పిల్లల భాష చాలా సంతోషంగా ఉంటుంది. అవసరమైతే వాళ్ళని గిచ్చి కొట్టి కూడా ఏడిపించి మళ్ళీ ఎత్తుకుని వాళ్ళు ఏడిస్తేనే కూడా సింగారం ఉంటుంది. అట్లా ఈ ఉపకారాత్మ అనేది ఎక్కడ చూస్తువా అదమన్నా? ఏ ఆత్మ అని చదివితివి? ఉపకారాత్మను దయచేసితివి. ఇదే ఉపకారాత్మను గురించి హిజ్కియా అంటాడు యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో, ఈ దినమున నేను సజీవుడనై నేను నిన్నేం చేయుచున్నాను? అరే అది చెప్పనీకి రాదా? చదవద్దులే. 17, 18, 19లో ఉన్నది యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో. ఈ దినమున సజీవులే కదా నిన్ను స్తుతించేది. ఇక ఆయన ఉపకారాత్మను గురించి ఇంకా మాట్లాడాలి అని అంటే విలాపవాక్యం 2:32 నుంచి మనం చూస్తే ఇంకా క్లియర్గా కనపడుతుంది. ఎందుకు నాశనం కాకుండా ఉన్నాము అని అంటే చూడండి ఆ మాట. విలాపవాక్యము దొరికిందా? ఊర్లో తిరుగుతారు, మీకు ఏం దొరుకుతుందమ్మా? 2:22 చదువు. బాగా వినండి, అందరు చదవండి ఒకసారి. ఎంత మంచి మాటలు ఉన్నాయో అందరు చదవండి. అన్న మీకు చదువు రాదా? మనసు పెట్టండి, లేకపోతే ప్రార్థన చేసుకునిరా ఇంటికాడే. నాకు మనసు నిలవదు ప్రభా, మరి ఆయన చెప్తుంటే నాకు అర్థం కాదు, కొంచెం కూసుకునే వైపు కూడా దయచేయండి అని ప్రార్థన చేసుకొని రండి. నిర్లక్ష్యంగా ఉండకూడదు దేవుని సన్నిధిలో. సౌలు నిర్లక్ష్యం చేశాడు, అందుకొరకే తన కత్తి మీద తాను పడి చచ్చిపోయాడు. చదవండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. ఆయన ఉపకారాత్మ అంత శ్రేష్టమైనది మానవుని పట్ల. అందుకొరకే మధ్యాహ్నకాల సమయంలో ముగించే ముందు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, యేసు క్రీస్తు వలన
అన్యులమైన మనం ఎక్కడ ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం మాట్లాడుతున్నా 6వ వచనం, ఎఫెసు 3:6 చదవండి ఒకరు ఒక మాట. పౌలన్న చదువు ఆ మాట. ఎఫెసు 3:6. మనం అన్యులమే, కానీ యూదులతో పాటు సమాన వారసులమయ్యాం. ఇది దేవుని యొక్క ఉపకారము యేసు క్రీస్తు వలన. 2:6 ఎఫెసు 2:6 అక్కడనే పైన. చాలు. అందుకొరకే రెండవసారి పత్రిక రాస్తూ తెస్సలోనిక సంఘానికి అంటాడు, ఎదుటి వారి ఎడల మీ విశ్వాసం ఏమైంది? అరే రే 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 చదివితేనే చెప్పాలేమే. 2వ తెస్సలోనిక పత్రిక 1:3 ఆ మధ్య వచనము, ఇదండి దావీదు యొక్క విశ్వాసము వృద్ధి చెందింది, మేలు పొందాడు, కృతజ్ఞతగా జీవించాడు, తప్పింపబడ్డాడు, రక్షింపబడ్డాడు, శత్రువు చేతిలో నుంచి, సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుంచి. యేసుక్రీస్తుకు సాదృశ్యంగా యోనాతాను దావీదుకు రక్షకునిగా ఉన్నాడు. మొర్దెకై కదా హామాను ఉన్నట్టుగా దావీదుకు సాతాను వలె సౌలు ఉన్నాడు. పొందాడు కాబట్టి ఆయన పిలిచి అడుగుతున్నాడు, ఎవరన్నా ఉన్నారా నేను ఉపకారం చేయటకు? ఎన్నేళ్ళు అయిందమ్మా మీరు ప్రభుని అంగీకరించి? అకాయ్ ప్రభుని అంగీకరించి ఎన్నేళ్ళు అయింది? నీ విశ్వాసం ఎంత వృద్ధి చెందింది? పరిచర్యలు ఎంత విస్తరిస్తున్నది? ఎంత ఫలించావు? కిందికి వస్తే ఎదుటివారి ఎడల చూపు ప్రేమ, చూడండి ఆ మాట అక్కడనే, విస్తరిస్తూ ఉన్నది, వ్యాపించుచున్నది. విస్తరించి ఫలించడంలో మనలో పాలిభాగం యేసేపు ఉన్నాడు. యేసేపు ఫలించడి కొమ్మ. యేసుక్రీస్తు అన్నాడు, మీరు నాలో ఉంటే బహుగా ఫలిస్తారు అని యోహాను సువార్త 15వ అధ్యాయంలో. దావీదు యేసుక్రీస్తులో ఉన్నాడు. ఆయన అసలు ఇంకో మాటతో చెప్పాలి అని అంటే, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడండి దావీదు? అనో నో 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 దావీదు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు? ఎంత చదువుకున్నాడు దావీదు? యేసేపు దావీదు ఎంత చదువుకున్నాడు? న్యాయమైన మాట, ఆయన చూసిలేడు అంతే. హనుమంతాన్ని ఎంత చదువుకున్నాడు? ఏ చెప్తూరు చెప్పద్దు నువ్వు తప్పించుకునేకే. ఆయన ముందు సరిపోయేదా? నువ్వు ఎంత చదివాడా? అమ్మోళ్ళు చెప్తారు చూడే, ఇంటరా డిగ్రీరా? ఎంత చదివాడమ్మ దావీదు? అక్క ఎంత చదివాడా? అరే ఏమన్నారు మా పిల్లలు చెప్తారు చూడే, చెప్పండి అమ్మా. అయ్యి వెళ్ళినా చెప్పా. ఏం చదివలేడు. ఆయనకి ఎన్ని బిరుదులు ఉన్నాయి తెలుసా? గాయకుడని, కవి అని, దైవజనుడని, ప్రవక్త అని. అంతేకాదండి, మనం చదువుకున్నాం అపోస్తల కార్యంలో, తన పితరులకు సేవ చేసి ఏం చేసి. అక్కడ నేను చెప్తున్నా, మిమ్మల్ని ఆ ఊరుల కన్నా పోల్చాలి ఇవాళ కనపడి ఇంకా రారింగా. వాళ్ళు కప్పను పట్టుకొని యాపక పెట్టుకొని వాన వాన వచ్చే వానమ్మో అటోళ్ళే మీరు. ఏం తేడా అయితే లేదు. ఎంత భయం లేని తనం పాప. కృతజ్ఞత అదేనా? ఉపకారం అదేనా? అయ్యయ్యో, గొర్రెల దొడ్డిలో నుంచి పిలిచాడు. అది మర్చిపోలేదు దేవుణ్ణి. గొర్రెల దొడ్డిలో నుంచి. ఇక అవన్నీ చూపించండి, మీకు తెలిసే. చదువు లేదు కానీ గాయకుడు. నేను మర్చిపోను అన్నాడు తన జీవితంలో. మరి నువ్వు నమ్మినప్పటి నుంచి ఎంత ఉపకారం చేశావు? ఉపకార ధర్మమును చేయ మర్చిపోకుడి. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ముగిద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16. చదువు గట్టిగా. అవు ఇప్పుడు దావీదు చూపేది అదే, దేవునికి ఇష్టమైన యాగం. నా విషయం అంటే నా విషయమే కాదు, 60 మంది లేరా జూలకల్లులో? సుందరమ్మ, నీకు 60 మంది కనపడలేదా విశ్వాసులు? నిన్ను లెక్కేసుకొని 59 వాళ్ళు, నువ్వు ఒకటి 60.
ఆనందమ్మా 60 మంది లేరా? దేవమ్మా 60 మంది లేరా? యాడా చూపి ఉంటే మరి ఏం చేయాలి వాళ్ళు? చాలా కష్టం. దావీదుకు నిద్ర రాలేదు అసలు ఆ మాట అడిగే వరకు. అక్కడ ఏమని ఉంది? ఎవరిని బట్టట? యేసుక్రీస్తు నిన్ను ప్రేమించిన విధానమును బట్టి. ఉపకారాత్మను దయచేసేటివి. యేసుక్రీస్తు వలన ఉపకారం పొందిన మనం ఉపకార ధర్మమును మర్చిపోకూడదు. మర్చిపోవద్దు అసలు. కష్టమవుతుంది. నువ్వు ఎన్నేళ్ళు అయిందో ప్రభువును నమ్మి ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు నమ్మినప్పటి నుంచి ఆమెకు గణురాలనే పేరు ఊక రాలేదు. భర్తతో మాట్లాడింది, అతడు ఏ దైవజనుడని నేను ఎరుగుదును. మరి ఏం చేసినావు దైవజనునికి? నా వరకు కాదు నేను చెప్పుకునేది, నన్ను పక్క పెట్టేసేయి, ఏం పట్టుకోను, ఆయన పనిలో ఉన్నాను, పని చేస్తాను అంతే. కానీ నీ వృద్ధి ఏమిటి? ఇప్పుడు తెస్సలోనిక సంఘానికి 2వసారి రాసు 2 ఎత్తి చూపుతున్నాడు వాళ్ళ విషయంలో. ఏమేమమ్మా విశ్వాసం ఏమైంది? ఆదాము ఏమైంది? రెండవ తెస్సలోనికలోనే 1వ అధ్యాయము 3వ వచనం మధ్యలో ఏమిటిది? ఈ తర్వాత మరి నీవు నేను ఇదే కోవలో ఉన్నాడు దావీదు. వృద్ధి చెందిన విశ్వాసం, ఫలించడి విశ్వాసం, ఇది ఆరాధన సత్యం. ఇట్లాంటివి ఏమి లేకుండా అనుకూలమైన బోధలు చేసుకుంటూ అనుకూలమైన మాటలు పలుకుతూ అనుకూలంగా వెళ్ళిపోతే మనం ఎంతసేపు ఉన్నా వాక్యానికి అనుకూలంగా ఉండాలి, ప్రభువుకు అనుకూలమైన వారంగా ఉండాలి. యోనాతాను తండ్రికి అనుకూలంగా లేడు, అవునా కాదా? యోనాతాను తండ్రికి అనుకూలంగా లేడు, దావీదుకు అనుకూలంగా ఉన్నాడు. దావీదు ఎవరు హృదయానుసారి? దేవుని హృదయానుసారి. దావీదును యోనాతాను ప్రేమించాడు కాబట్టి ఆయన కుంటివాడైన కుమారునికి, ఇతను కుంటివాడుగా పుట్టలేదు. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక ఇంట్లో దాచిపెట్టుకొని దాది ఎత్తుకొని పరిగెత్తు ఉంటే కింద పడిపోయాడు. కింద పడినప్పుడు 2 కాళ్ళు కుంటిపోయినాయి. అవన్నీ చెప్పి రెఫరెన్స్లు ఇవ్వటకు కష్టమవుతుంది, లేట్ అయింది ఇప్పటికే కాబట్టి నేను చెప్తున్నా. పుడుతున్న కాళ్ళు పోలే. ఇది దావీదు యొక్క విశ్వాసమునకు పరీక్ష. అతడు కుంటివాడు అవుటకు దేవుని సెలవు లేకుండా ఏం కాదు. చూద్దాం యోనాతాను ప్రేమించినందుకు అతను కొడుకును ప్రేమిస్తాడు లేదు, కింద గెడుపుదాం. విశ్వాసపు యొక్క పరీక్షకు ఎన్నో మెట్లున్నాయి ప్రభు దగ్గర. మనం నిబ్బరం లేని వారం, ఓర్పు లేని వారం, సహనం లేని వారం. అందుకొరకే ఓర్పు కలిగి ఉండండి, నిబ్బరం కలిగి ఉండండి, నిలకడ కలిగి ఉండండి, మీరు మేలు పొందుతారు తగిన సమయంలో. తగిన కాలం అందు అనే మాట ఎక్కడుంది? ఆ మాట టక్కున అన్నా, తగిన కాలం అందు అన్నా రట్మన్నా, తగిన కాలం అందు. ఏం మీరు మెలకువగలిగి ఉంటారని అడుగుతున్నా, మిమ్మల్ని తప్పులు పట్టాలని కాదు. తగిన కాలం అందు మనందరి విశ్వాసానికి ఒక్కొక్కరొక రీతిగా విశ్వాసం కలిగి ఉన్నారు. దానికి తగిన కాలం అనేది ఒకటి వస్తుంది. టక్కుని చెప్పండి. అధ్యాయం అడుగుతున్నాను. కీర్తనలు రే ఈ పాట ఉరికింటారని నేను అనుకున్నా. అయ్యయ్యో, మొదటి కీర్తన వచనం కూడా చెప్పాలా? ఈ పాటకు మొదటి నుంచి మీ మనసులో చదివినా అది దొరికిండు. చదవమ్మా. తన కాలము, తన సమయము. దావీదుకు సమయం వచ్చింది. యోనాతాను చూపిన ప్రేమకు ఉపకారం చేయటకు సమయం వచ్చింది, తగిన సమయం. నీకు సమయం రాలేదా? ఎవరికి ఏం చేయటకు? క్రీస్తు ప్రేమను తెలియపరచుటకు, నీ విశ్వాసం వృద్ధి చెందింది అని రుజువుపరచుటకు, నీ చేతల్లోనే, నీ విశ్వాసంలోనే. లేకపోతే మన విశ్వాసం ఏమై ఉంటుంది తెలుసా? తర్వాత చూసుకుందాం. 2 మాటలు తర్వాత హెచ్చరించుకొని బలలో పాలు పొందుదాం. మోకరిద్దాం.